హ్మ్. ఇవాళ సాక్షి యజమానిగా ఉన్న భారతి గారు ఆమె ఒక ట్రూ క్రిస్టియన్ అని చెప్పని ఫీల్ అవుతూ ఉంటారు. యెస్. అసలు సిసలు క్రిస్టియన్ ఎవరు ఈ విధంగా మన ధర్మం మీద ఆలయాల మీద దాడికి పాల్పడరు. హ్మ్. కానీ ఈ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వారు ఈ విధమైన వ్యవహార శైలి పెంచి పోషిస్తూ ఉన్నారు అని చెప్పని నిన్న అవును. అంటే ఇప్పటి వరకు ఎవరు సాహసించని అంశాన్ని బిఆర్ నాయుడు గారు ప్రస్తావించారు. ఒక హిడెన్ ఎజెండాతో ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పని నేను నిన్న ఆయన అంశాన్ని లేవనెత్తడం ద్వారా 100కి 100 వైసీపీ పార్టీ సాక్షి మీడియా ద్వారా చేస్తున్న తప్పుడు ప్రచారాలని ప్రాపర్గా అథెంటికేటెడ్గా ఖండించే ప్రయత్నం చేశారు. ఆయన టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్గా ఉండి తన సొంత డబ్బుతో అక్కడ తాగే మంచినీళ్ళను కూడా ఆయన కొనుక్కుంటున్న నేపథ్యంలో ఆయనకు అవినీతి ఆరోపణలు ఆపాదించి రోజుకి 7,000 టికెట్లు ఆయన ద్వారా అమ్మకం జరుపుకుంటున్నారు అని చెప్పని అబోధ కల్పనలతో కూడిన ఆరోపణలు చేసినప్పుడు 100కి 100 హ్మ్. నిజం మాత్రమే మాట్లాడగలిగే వాళ్ళు, నిజాయితీ కలిగిన వాళ్ళు కుండబద్దలు కోరినట్టు ముక్కుసూటిగానే మాట్లాడతారు అన్నదానికి ప్రతీకగానే నిన్నటి బిఆర్ నాయుడు గారి ప్రెస్ మీటింగ్ చూడాలి, ఆయన విసిరిన సవాళ్ళు చూడాలి, ఆయన లేవనెత్తిన అంశాలను చూడాలి. కాబట్టి ఈ విషయంలో పదే పదే బిఆర్ నాయుడు గారిని టీటీడీని లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఈరోజు ఆ లక్ష్యంగా చేసుకుంటున్న వాళ్ళ ఎజెండా ఏంటి అనేది బిఆర్ నాయుడు గారు ఎప్పుడైతే ప్రజల ముందు ప్రజలకు అర్థమయ్యే భాషలో ఆయన కన్విన్స్ చెప్పగలిగారో 100కి 100 జగన్మోహన్ రెడ్డి అండ్ కో వాళ్ళ సాక్షి మీడియా అండ్ కో ఖచ్చితమైన డిఫెన్స్లో పడ్డారనేది వాస్తవం.